మాట్లాడుచున్నారు. అలాగే ఆయన రూపాంతరం కొరకు మనతో మాట్లాడు దేవుడిగా ఉన్నారు. అయితే ముందు నుంచి చూసుకుంటే నేను మీకు ఒక చిన్న కథ చెప్పి అనుకుంటుంది. మాట్లాడుతూ ఉండగా గమనించింది ఏంటంటే, ఈ అమ్మాయికి, వినికిడి శక్తి లేని అమ్మాయికి, చెవిటి అమ్మాయికి ఈ అమ్మాయి మాట్లాడేది ఏమీ కూడా అర్థం అవ్వట్లేదట. ఏమీ అర్థం అవ్వకపోతా ఉండగా పాపం ప్రయత్నిస్తుంది మాట్లాడడానికి. ఏమన్నా వినగలుగుతుందా? మీరందరూ సమాధానం చెప్పాలి. వినగలుగుతుందా? వినలేదు. పాపం ప్రయత్నం ఫలితం లేదు. అయితే ఆఖరికి ఆ చెవిటి అమ్మాయికి అర్థమయ్యేలాగా ఆమె భాషను నేర్చుకుని, అంటే సైగలు మాట్లాడతారు కదండి, మనం సైన్ లాంగ్వేజ్ అంటాం, ఆ భాష నేర్చుకొని ఆమె వచ్చి ఈ అమ్మాయితో మాట్లాడటం మొదలుపెట్టిందంట. ఇప్పుడు అర్థమవుతుందా? అర్థమవుదా? అర్థమవుతుంది కదా. సో అలాగే నేనేం చెప్తున్నానంటే, దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మనం ఎలా ఉన్నాం? చెవిటి వారుగా ఉన్నామట. వినుటకు నా చెవులు మందం కాలేదని దేవుడు అంటున్నారు, కానీ మనకేం లేవు, వినే చెవులు లేవంట. దేవుడు మాటని గ్రహించే హృదయము లేదు. ఆయన మహిమను చూచే కన్నులు మనకి లేవు. కాబట్టి దేవుడు ఆది నుంచి మాట్లాడుతూనే ఉన్నారు, కానీ ఎవరు వినలేకుండా ఉన్నారు? మనము వినలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే దేవుడు సృష్టి ఆరంభంలో సృష్టిని కలిగించటకు దేవుడు ఏం చేశారో మాట్లాడారా లేదా? వెలుగు కలుగునుగాక మాట్లాడారు. అక్కడి నుంచి మాట్లాడుతూనే వచ్చారు. మనిషిని సృష్టించాక కూడా మనిషితో వివిధ రకాలుగా నానా సమయములలో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే కదండి మన వాక్యం ఇవాళ. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అయితే దేవుడు మాట్లాడుతూ ఫస్ట్ ఏమన్నాను, చరిత్ర ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చరిత్ర ద్వారా ఎలా మాట్లాడారు? దేవుడు మనిషిని సృష్టించారు. ఆదాము అవ్వ పాపంలోనికి పడిపోయారు. పాపంలోనికి పడిపోయిన తర్వాత కూడా దేవుడు వారిని రక్షించుటకు ఒక ప్రణాళికని సిద్ధం చేస్తూ ఉన్నారనమాట. మీ అందరికీ అర్థమవుతుందండి? అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవ్వరూ దయచేసి నిద్రపోవద్దు, నేను త్వరగా ముగిస్తాను. అయితే దేవుడు చరిత్ర ద్వారా మనిషితో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఎలా మాట్లాడారు? ఆయన ప్రవక్తల్ని నియమించుకోవడం మొదలు పెట్టారట. ప్రవక్తల్ని నియమించుకుంటున్నారు. ప్రవక్తల ద్వారా దేవుడు ఆయన వాక్కును పంపిస్తున్నారు. కానీ ఆనాటి ప్రజలు వినే పరిస్థితుల్లో ఉన్నారా? వినలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారు దేవుని స్వభావాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని హృదయాంతరంగాన్ని వారు గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట. దేవుని హృదయాన్ని గ్రహించలేక ప్రవక్తలు ఏం చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగా తీసుకోవడం, దానికి లోబడలేని హృదయం కలిగి ఉండటం వల్ల ఏం ఏర్పడిందంటే, ఆనాటి ప్రజల్లో ఒక గందరగోళం అనేది ఏర్పడింది. ఎందుకు? ఎవరు రక్షించగలరు? తెలీదు. దేవుడు అని అంటే మోషే ద్వారా దేవుడు మాట్లాడారు. మోషే ద్వారా ఎలా మాట్లాడారు? ఒక పెద్ద మేఘము ఆ పాళెం చుట్టూ కమ్ముకొని ఏం జరిగిందండి? దేవుడు ఆ మేఘంలో మోషేతో మాట్లాడుతున్నారు. మేఘం ఉన్నంత వరకు ప్రజలకు ఎలా ఉండిందంట? ఆహా, దేవుడు మాతో ఉన్నాడు, మాతో మాట్లాడుతున్నాడు అని ప్రజలు నమ్మారు. కానీ తర్వాత ఏం జరిగింది? మేఘం ఎత్తబడినాక ప్రజలందరూ యథావిధిగా వారి పాప జీవితంలోకి, వారి పాప స్వభావంలోకి వెళ్ళిపోయారు. దేవుడు బలిని నియమించారు. అప్పుడు ఓకే, మీరు పాపం చేస్తే, పాపంలోనికి పడిపోతే ఆ పాప ప్రాయశ్చిత్తార్థం ఒక బలిని మీరు తీసుకురండి అన్నట్టు. కానీ ప్రజలు ఏం మొదలు పెట్టారు? బలికున్న అంతరార్థం మర్చిపోయి, ఓకే ఇప్పుడు వెళ్ళి పాపం చేశానా, బలి అర్పించేశాను, అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి పాపం చేశాను, బలి అర్పించాను, అయిపోయింది. ఇది ఒక కాన్స్టెంట్ సైకిల్లో తయారైందండి. అంటే పాపం చేయడం, బలి అర్పించడం, ఓకే నేను క్షమించబడ్డాను అనుకోవడం, తిరిగి పాపం చేయడం, ఇంకా ఇదే మానవాళికి ఒక అలవాటుగా మారిపోయిందనమాట. కానీ దీనికి పరిష్కారం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినగలిగారా? వినలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే పాపము, అసలు పాపం అంటే ఏంటి? ఎవరికన్నా తెలుసండి పాపం ఏంటో? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞ ఏంటి? దేవుడు మనకి నియమించిన మొట్టమొదటి ఆజ్ఞ, నేను కాకుండా
వేరే ఏ దేవుడు నీకు ఉండకూడదు. భూమి మీదే కానీ, నీళ్ళల్లోనే కానీ, భూమి క్రిందే కానీ, ఇంక ఎక్కడా కూడా నువ్వు ఏ రూపము చేసుకొని దానికి నువ్వు నొక్కకూడదు, దాన్ని ఆరాధన చేయకూడదు, దాన్ని పూజించకూడదు. అవునా కాదా? అయితే మనం ఆ మొదటి ఆజ్ఞని ఏం చేస్తున్నాం? ఉల్లంఘిస్తున్నాం, ధిక్కరించి దానికి ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. అసలు విగ్రహం అంటే ఏంటి? మీరు చూసే బొమ్మల కాదు కదా. విగ్రహాలు అంటే ఏంటి? దేవుని కన్నా మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో, మనల్ని సృష్టించిన మన సృష్టికర్త కన్నా మనం దేనికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో, అది మనిషే కావచ్చు, ఒక వస్తువే కావచ్చు, నీకున్న బంగారమో డబ్బో ఏదైనప్పటికీ అది దేవుని కన్నా మన జీవితంలో ప్రాముఖ్యత కలిగి ఉంటే అది మనకి విగ్రహంగా తయారవుతుంది. అలాంటి విగ్రహాలు ఉన్న చోట దేవుడు నివసిస్తారా? విగ్రహాలు ఉన్న చోట దేవుడు నివసించడు. అదే మనలో ఉన్న పాపం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పొద్దున్న లెగిసిన వెంటనే ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఫస్ట్ ఏం చేస్తారు? మొబైల్ ఫోన్ చూస్తారు. లేదంటే ఆడవాళ్ళు అయితే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతారు? కిచెన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఏం పూజిస్తున్నట్టు? ఆ మొబైల్ ఫోన్నో, లేకపోతే కిచెన్లో ఉన్న పనినో, లేకపోతే కొంతమంది పురుషులు అయితే ఏం చేస్తారు? వారికి ఉన్న దినక్రమంలోకి వెళ్ళిపోతారు. దాన్ని మనం పూజిస్తున్నట్టు అది మనకి విగ్రహంగా ఉంది. దేవుడు ఏమంటున్నారు? పాపంలోనికి వెళ్ళకూడదు, పాపం మరణంతో సమానం. అవునా? ఆజ్ఞాతిక్రమమే పాపం. అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనని బాగు చేయడానికి, మనల్ని తిరిగి ఆయనతో చేర్చుకోవడానికి చరిత్ర నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడారు, న్యాయాధిపతుల ద్వారా ఆయన మాట్లాడారు. అవునా కాదండి? యాజకుల ద్వారా ఆయన మాట్లాడారు. కొన్ని మార్లు రాజుల ద్వారా ఆయన మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. ఆఖరిగా దేవుడు చరిత్రలో ఎవరితో మాట్లాడారండి? ప్రవక్తలతో. మలాకి అనే ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడడం చూస్తాం. మలాకి ఆఖరి గ్రంథం అన్నమాట. పాత నిబంధనలో ఆఖరి గ్రంథం, మనకి ఉన్న ఆఖరి ప్రవక్త మలాకి. అవునా? అయితే మలాకీతో మాట్లాడినాక దేవుడు ఒక 400 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్నారంటండి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు మనుషులతో ఎటువంటి మాటలు మాట్లాడకుండా, మనుషులతో ఎటువంటి కాంటాక్ట్ లేకుండా దేవుడు సైలెంట్ అయిపోయారనమాట. బైబిల్లో మనం అదే సైలెంట్ పీరియడ్ అని అంటాం. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఉన్న టైం పీరియడ్ అనమాట అది. అర్థమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ 400 సంవత్సరాలు దేవుడు ఏమి చేయకుండా ఉన్నారంటారా? లేదు మనుషుల్ని వదిలేశారంటారా? దేవుడు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా, మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఎప్పుడు సైలెన్స్ వచ్చినా అది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటారనమాట. మనల్ని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టేవారుగా లేరు. నీ జీవితంలో దేవుడి నుంచి వాక్కు లేదా, లేకపోతే దేవుడు నీతో మాట్లాడడం అలా ఆపినట్టు అనిపించిందా అంటే, దేవుడు ఒక కొత్త ప్రణాళిక, లేకపోతే ఒక గొప్ప ప్రణాళికలోకి నిన్ను నడిపించడానికి ఇప్పటి నుంచి నిన్ను సిద్ధపరుస్తున్నారండి. ఈ 400 సంవత్సరాలు నేను అనుకుంటాను దేవుడు ఏం చూసుంటారు? ఈ 400 సంవత్సరాలు మనుషుల్ని పరీక్షించుంటారండి. దేవుడు ఎలా ఉన్నారంట? పరిశీలించే దేవుడుగా ఉన్నారు. హృదయాంతరంగములను పరీక్షించే దేవుడిగా మన దేవుడు ఉన్నారు. అవునంటారా? నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే హృదయాంతరంగములను పరీక్షించే దేవుడు దేని కొరకు చూస్తున్నారంటే, ఒక లోబడి హృదయం కొరకు వెతుకుతున్నారట. ఈ 400 సంవత్సరాలు దేవుడు ఏం చేశారు? ఒక మరియ కొరకు, ఒక యోసేపు కొరకు దేవుడు వెతికేవారిగా ఉన్నారు. మరియా యోసేపు దొరికిన తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటం జరిగింది. అంటే మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఒక నిశ్శబ్ద కాలం నడుస్తూ ఉందంటే మనలో ఎక్కడో అవిధేయత ఉంది అన్నట్టు. అవిధేయత ఉన్నప్పుడు మట్టుకే దేవుడు మనకి దూరంగా జరిగిపోతారండి. లేదా మనల్ని పరిశీలించాలి, మనల్ని శ్రమ గుండా నడిపించాలి, మనల్ని పుటము వేసి
శుద్ధ సువర్ణంగా మార్చడానికి మట్టుకే దేవుడు ఆ సమయము మన జీవితాల్లో నిశ్శబ్దంగా ఉండడం జరుగుతుంది. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమేన్. అయితే రెండవదిగా దేవుడు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కొంతమంది ఒక అపోహలో ఉంటారండి. ఏంటనంటే క్రీస్తు ప్రభు వారు దేవుని మార్గాన్ని బోధించడానికి ఈ లోకానికి వచ్చారు అని అనుకుంటారు. అవునంటారా కాదంటారా? కాదండి. దేవుడు ఏం చెప్తున్నారంటే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని అంటున్నారు. అంటే ప్రభువారు దేవుని మార్గాన్ని బోధించడానికి రాలేదట. ఆయనే మార్గం, నన్ను మీరు ఫాలో అవ్వండి, నన్ను వెంబడించండి అని చెప్పడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దానికి మనం ఎక్కడ చూడగలుగుతాం అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలోను, యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలోను ఒక వచనం ఎవరన్నా చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం. యేసు ఫిలిప్పు ఎంతకాలము నీ వద్ద నుండి నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మీకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు. చాలండి. నన్ను చూచిన వారు ఎవరిని చూచినట్టంట? అంటే యేసు ప్రభువాన్ని చూచిన వారు ఎవరిని చూచినట్టు? తండ్రిని చూచినట్టే. ఇప్పుడు ఆ ఫోటో ఉందండి, ఆ ఫోటోలో ఉన్నది హవీలా అన్నారు. అంటే ఆ ఫోటోలో ఉన్నది హవీలా. ఆ ఫోటో చూస్తే నన్ను చూసినట్టే. అంటే ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? నేననే కదా. అది వేరు, నేను వేరా? అర్థమవుతుందండి మీకు? ఒక ఫోటో చూపించి ఇందులో ఉన్న వ్యక్తి చాలా మంచి వ్యక్తో లేకపోతే ఏదన్నా అన్నాం అనుకోండి, ఆ ఫోటోలో వ్యక్తి బయట వ్యక్తి మారిపోతారా? మారరు కదా. సేమ్ వే నన్ను చూచిన వారు దేవుని చూసినట్టే, తండ్రిని చూసినట్టే. అంటే నేను తండ్రి ఒకటే, నేనే తండ్రిని అని చెప్తున్నారు అక్కడ. అర్థమవుతుందండి? ఎప్పుడు కూడా ఆ అపోహలో మీరు ఉండొద్దు. ఎందుకంటే ప్రభువారు ఆయన మహిమను విడిచిపెట్టి, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, ఆయనకున్న సమస్త ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి మన కొరకు, మనకి అర్థమయ్యేలాగా మన భాషలో మాట్లాడడానికి, మీకు అర్థమవుతుందండి? మన భాషలో మనకి అర్థమయ్యేలాగా, మనకు వినిపించేలాగా మాట్లాడడానికి ఆయన ఏం చేశారు? సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన శరీరధారిగా మన మధ్యకి రావడం జరిగింది. దాన్నే మనం ఏమంటున్నామండి? క్రిస్మస్ అంటున్నాం. క్రిస్మస్ అంటే మా పాస్టర్ గారు చెప్తారు క్రైస్ట్ మాస్ అని. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. ఎందుకు ఆరాధించాలి? ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు మన పాప పరిహారార్థం బలి అయిపోవడానికి ఆయన వచ్చారు కనుక ఆయన కన్నా గొప్పవారు ఎవరన్నా ఉంటారా? ఘనులు ఎవరన్నా ఉంటారా? కాబట్టి ఆయన్ని ఆరాధించబద్ధులమై మనం ఉన్నాం. అయితే యేసు క్రీస్తు అనే పేరుని మనం ఒకసారి పరిశీలించగలిగితే యేసు అను శబ్దానికి లేకపోతే పదానికి